గోల్కొండలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢం తొలి గురువారంతో ఎదుర్కొలు ఉత్సవంతో ఈ బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 3000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 25 తొట్టెలు సాయంత్రం ఊరేగింపుగా రానున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. బోనాలు కేవలం పండగ కాదు, తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక జాతర. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అనేది పెరిగింది. అయితే బోనాల సంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక గ్రామం అంతా పూర్తిగా విష జ్వరాల బారిన పడినప్పుడు ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి బోనాలు చేయడం జరిగింది. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ప్రప్రథమంగా ఇక్కడ గోల్కొండలోనే బోనాలు అనేవి ప్రారంభం కావడం, ఎండ్ కావడం కూడా బోనాలు గోల్కొండలోనే జరుగుతుంటాయి. అయితే అమ్మవారికి బోనాలు సమర్పించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అయితే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే కేవలం గోల్కొండనే కాదు, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే బోనాల సాంప్రదాయం లేని వారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం లేదు, ఒడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం గర్భాలయానికి ఎడమ పక్కన అమ్మవారి ఒక విగ్రహం పెట్టారు. ఆ మూల విగ్రహం దగ్గర భక్తులు తమ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు, సాంప్రదాయాన్ని తీసుకునే వాళ్ళు కూడా, అంటే బోనాలు సాంప్రదాయం లేని వాళ్ళు ఇక్కడ ఒడిబియ్యం అనేది సమర్పిస్తుంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా క్యూ లైన్, దీనికోసం ఒక ప్రత్యేకమైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే బోనాలు, ఒడిబియ్యం, నైవేద్యం ఈ 3 సమర్పించే భక్తులకి సపరేట్ క్యూ లైన్, దాంతోపాటు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారి కోసం మరో ప్రత్యేక క్యూ లైన్ అనేది ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే దాదాపు అరగంట పైనే భక్తులకు పడుతుంది. మనం కొంతమంది భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అలియాబాద్ నుంచి వచ్చినాం. అలియాబాద్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ప్రతి ఏటా వస్తుంటారా గోల్కొండ? సంవత్సరం వస్తామండి, మేము ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. చాలా మంచిగా అనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. మేము నమ్ముతాం అమ్మవారిని ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారి మహిమలు ఏంటి అసలు? ఎలా అనిపిస్తుంది మీకు వచ్చినప్పుడు? మతే చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? గౌలిపురం నుండి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ బోనాల జాతర? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు? సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ తొట్టెలు కట్టి అమ్మవారికి టెంకాయ కొట్టి వెళ్తాం. ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ ప్రత్యేక భోజనాలు ఇక్కడ నుండి మొత్తం తెలంగాణలో మొత్తం ఇప్పుడు నుండి కంటిన్యూ స్టార్ట్ అవుతుంటాయి. శ్రావణం వరకు మొత్తం క్లియర్ అవుతుంది. ప్రతి సంవత్సరం వస్తే అమ్మవారి దర్శనం చేసుకుని చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగానే ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారిని దర్శనం చేస్తారు? ఫస్ట్ టైం రావడం ఇక్కడ. చాలా మంది చెప్పారు చాలా మహిమగల అమ్మవారని, అందుకే వచ్చాం ఫస్ట్ టైం. బోనాలు చేస్తారమ్మా? మీకు బోనాల సాంప్రదాయం ఉందా? బోనం ఏం చేయమమ్మా, మేము ఇంటికి వచ్చి దర్శనం చేసుకుని పోతాం. పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇవాళ గోల్కొండ కోట బోనాలు 4వ వారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి, దాదాపు 25 ప్రాంతాల నుంచి అమ్మవారికి ఇక్కడ ఘట్టం అనేది కూడా సమర్పించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఇవాళ 4వ వారం కావడం, అమ్మవారికి 25 తొట్టెలలు ఇవాళ ఊరేగింపు రావడంతో భక్తులు దాన్ని చూడడానికి, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 6 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3000కు పైగానే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆలయంలోని పరిస్థితి. ఓటు